ఫిన్ షాప్ గ్లోబల్ అకాడమీ ఎంఈసీ సిఈసి బీకామ్ బీబీఏ చదివే విద్యార్థులకు నంబర్ 1 కోచింగ్ అకాడమీ ఫర్ సిఏ సిఎంఏ సీమా ఏసీసీఏ సిఎంఈఎస్ ప్రొఫెషనల్ కోర్సెస్. నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ సరిత. తెలుగు రాష్ట్రాలలో రామోజీరావు అంటే ఒక బ్రాండ్, ఒక సృష్టికర్త. తెలుగు ప్రజలకు దినపత్రిక, న్యూస్ ఛానల్ అంటే ఏంటో, ఎలా ఉండాలో చూపించిన మీడియా మోడల్. ఆయన వార్త రాస్తే అప్పట్లో ప్రభుత్వాలే తారుమారు అయ్యేవి. ఆయన రాసే రాతలపై అప్పట్లో అసెంబ్లీలోనే చర్చలు జరిగేవి. ఆయన వార్తలకు ఎంతో పవర్ ఉందో ఇప్పటికే అర్థమవ్వచ్చు. ఒక మీడియా రంగంలోనే కాదు, చిట్ ఫండ్ పేరుతో పొదుపు ఎలా చేసుకోవాలో చూపించాడు. రామోజీ ఫిల్మ్ సిటీని పెట్టి తెలుగు సినిమాలకు కొత్త రంగులు, హంగులు అద్దాడు. అలాంటి అతిపెద్ద సామ్రాజ్య అధినేత అయిన రామోజీరావు కొద్దిసేపటి క్రితమే మరణించాడు. చేర్కూరి రామోజీరావు కృష్ణా జిల్లా పెద్దపారుపూడిలో 1936 నవంబర్ 16న జన్మించారు. చదువు పూర్తయిన వెంటనే ఆయనకు 1961లో రామాదేవితో పెళ్లయింది. దాంతో ఆయన ఓ చిన్న ఏజెన్సీ ఆర్టిస్ట్ గా జీవితం ప్రారంభించారు. కానీ అది నచ్చకపోవడంతో 1962లో హైదరాబాద్ వచ్చి మార్గదర్శి చిట్ ఫండ్ సంస్థను ప్రారంభించారు. అంతే, అక్కడి నుంచి ఆయన జీవితం మలుపు తిరిగింది. ఆ సంస్థ అంచెలంచెలుగా ఎదిగి అప్పటి ఉమ్మడి ఏపీలో 100 బ్రాంచ్లకు చేరుకుంది. ఆ సమయంలోనే రామోజీరావుకు మీడియా రంగంపై మనసు పడింది. 1969లో అన్నదాత పత్రికను ప్రారంభించారు. అందులో వ్యవసాయానికి సంబంధించిన వార్తలు రాసినా అది పెద్దగా సక్సెస్ కాలేదు. దాంతో ఆయన ఆగస్టు 10, 1974 విశాఖపట్నంలో రామోజీరావు ఈనాడు పత్రికను స్థాపించారు. చాలా తక్కువ సమయంలోనే ఈనాడు తెలుగు ప్రజల మనసులను గెలుచుకుంది. తక్కువ కాలంలోనే సంచలనాన్ని సృష్టించి అతిపెద్ద దినపత్రికగా ఎదిగింది. దాంతో ఆయన సినీ ప్రేమికుల కోసం సితారా, భాష ప్రేమికుల కోసం చతుర, విపుల మాసపత్రికలను కూడా తీసుకొచ్చారు. అవి కూడా బాగానే ప్రేక్షకులకు ఆదరణ పొందాయి. కానీ రామోజీ అక్కడితో ఆగిపోలేదు. ప్రియా ఫుడ్స్ పేరుతో పచ్చళ్ళ వ్యాపారం కూడా ప్రారంభించారు. అది కూడా బాగానే సక్సెస్ అయింది. ఇలా మీడియాలో, ఇతర వ్యాపారాలలో ఎదుగుతున్న సమయంలో ఆయనకు సినిమా ఇండస్ట్రీపై కన్ను పడింది. దాంతో వెంటనే 1983లో ఉషా కిరణ్ మూవీ సంస్థను ప్రారంభించారు. అనేక సినిమాలు ఇందులో తీశారు. కానీ అది ఆయనకు సరిపోలేదు. అందుకే రామోజీ ఫిల్మ్ సిటీని ఏర్పాటు చేశారు. ఇది ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఫిల్మ్ సిటీగా ఇప్పటికీ దూసుకుపోతోంది. ఇక రమాదేవి పబ్లిక్ స్కూల్, భారత్ పేరుతో మొబైల్ న్యూస్ యాప్లను కూడా తెచ్చారు. ఇలా అనేక రంగంలో ఆయన సక్సెస్ అయ్యారు. ప్రతి రంగంలోనూ తనకంటూ ప్రత్యేక పేజీలు క్రియేట్ చేసుకున్నారు. క్రమశిక్షణ, నిబద్ధతతో తాను ఎంట్రీ ఇచ్చిన ప్రతి రంగంలోనూ అగ్రభాగాన నిలబడ్డారు. అతి సామాన్యుడి నుంచి మొదలైన ఆయన జీవితం వేల కోట్లలో సమాజానికి చేరుకుంది. ఆయన సేవలకు గాను 2016లో పద్మ విభూషణ్ అవార్డు వరించింది. ఇలా ఎదిగిన ఆయన 87 ఏళ్ల వయసులో శనివారం ఉదయం తెల్లవారుజామున కన్నుమూశారు.